హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్దాం, అలవాటు ప్రకారం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమునకు ఘనత, మహిమ, ప్రభావము నిత్యం నిరంతరం కలుగును గాక. ఆమేన్. 92వ కీర్తన భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమును నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీరగా ధ్వనితోనూ సితారతోనూ ప్రచురించుట మంచిది అని చెప్తున్నాడు. ఆయన విశ్వాసతను మనం ప్రచురించాలంట. ఆమేన్. ప్రతిరోజు ఆయన కృపను, ఆయన ఉదయాన్నే లేచి ఆయన కృపను తలంచుకోవాలంట. ఆమేన్. అది దేవుని, నిజంగా దేవుని స్తుతించడం. ఆమేన్. హల్లెలూయా. అది గ్రాండ్ సెలబ్రేషన్గా దేవుని స్తుతించమని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనను ఏ విధంగా మనం స్తుతించాలంటే ఏదో నెమ్మదిగా పాట పాడాంలే, అదే మనకేదో అందరూ పాడుతున్నాం బట్టి మనం పాడుతున్నాం కాదు, అలా కాదు. ఆయన కృప చాలా గొప్పది. ఆమేన్. హల్లెలూయా. ఆయన విశ్వాసం అంటే ఆయన నమ్మకత్వం ఎంతో గొప్పది. ఆమేన్. ఆయన బట్టి ఆయన మనం స్తుతించాలి, ఆయన కనపరచాలి. ఈ జీవితము దేవుడాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయనను స్తుతించడం కొరకే. ఆమేన్. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మనం ఏమి ఆయన తిరిగి ఇవ్వలేం, కానీ ఆయన మనం స్తుతించగలము, ఆయన మహిమపరచగలం. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకొని ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు మన హృదయాలను సమ్మతపరుచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ మోషే గారు వచ్చి ప్రార్థన చేస్తారు, క్లుప్తముగా ప్రార్థన చేస్తారు. ఈరోజు మనకి ఇండియా నుంచి మంచి సేవకులు మనకు మధ్యకి దేవుడు తీసుకొని వచ్చినాడు. అంచేత సమయం వృధా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ హృదయపూర్వకంగా మనసారా ప్రార్థన చేద్దాం. ఆ దేవత దేవుని మన హృదయాల్లోకి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అత్యంత సింహాసనాసీనుడా, ప్రేమమయుడ, దయమయుడ, కరుణమయుడ యేసయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా, నా తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి, నా ప్రభా, నీ సన్నిధిలో ఉండడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గత వారమంతా కాసి కాపాడి నా తండ్రి, ఈ దినము మరొకసారి నా ప్రభ నీ పాదాలు చెంత చేరిన ప్రభ నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి ఇచ్చిన మహిమకై వందనాలు, స్తోత్రాలయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోవాలి తండ్రి. కేవలం నీకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ప్రాంగణం చుట్టూ నీ ఆత్మతో నింపుతున్నాము తండ్రి. నా ప్రభ నీ దేవదూతలతో కంచి వేస్తున్నాము నా ప్రభ. వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి మీ స్వాధీనపరచుకోమని అడుగుచున్నామయ్యా. ఇదిగో నా తండ్రి కూడికను నా తండ్రి నీ సేవార్థమైన ప్రభ నీ నామానికి మహిమార్థముగా నా తండ్రి వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి బిడ్డను బలముగా వాడుకోమని అడుగుచున్నాం దేవా. మాలో ఉజ్జీవం పుట్టించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మెండుగా మా మధ్యన ఉండమని అడుగుచున్నాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడా. మీరు మాలో ఉండే ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, క్రమముగాను మర్యాదగాను కేవలం నీకు మాత్రమే మహిమ చెల్లులాగున నా ప్రభ ఈ కూడికను ప్రారంభిస్తుండగా నా తండ్రి సమస్త మహిమ నీకే, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం తండ్రి. నీ యొక్క దైవదాసులు నా తండ్రి ఇండియా దేశం నుండి నా ప్రభ మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుని శిలుసాటును మరుగుపరుచుకునే నా ప్రభ ఓ నా తండ్రి మీరు బోరగా వాడుకుని నా తండ్రి నా ప్రభ నీ దాసుడి ద్వారాగా మాతో స్పష్టంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపిన తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువును స్తుతిద్దాం, ఆయన కనపడదాం. మంచే లేని నా పైన ఎంత ప్రేమ చూపాం. నాకు మీ గురించి తెలియదు, కానీ నేను నా గురించి చెప్తున్నాను. మంచి లేని ఏ మంచిది నాకు పైవాసి మాత్రమే చూడగలుగుతారు, కానీ నా అంతరంగం మీకు తెలియదు. ఆమేన్. కానీ అటువంటి నన్ను రక్షించిన దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. మీ పరిస్థితి అదే అనుకుంటున్నాను నేను. అంచేత అందరం స్తుతిద్దాం. ఆయన మంచి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆ గొప్ప దేవుని స్తుతిద్దాం.
నా పైన ఎంతో ప్రేమ చూపావు, మనసే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. అవును తీర్చలేదు ఇది. స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మనసే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మనసే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. లోకాలన్నీ ఏలేగా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. లోకాలన్నీ ఏలేగా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు. నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. నిజంగా చెబుదాం, ఎంతో ప్రేమ చూపావు, ఆర్యతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఆర్యతమైన వాడవు, మానవుని రూపమెత్తావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు వేకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూసి నీవు వేకువ వెలుగు వంటి దర్శనమునిచ్చినావు. నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం, నీ సాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మానవుని రూపమెత్తావు. నా కొరకు తండ్రి మానవుని రూపమెత్తావు. హల్లెలూయా హల్లెలూయా. మనకు మార్గములను సృజించుచున్న దేవుని స్తుతిద్దాం. ఆమేన్. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు, యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు, యెహోవాయే నాకుండగా. నేను సాధించలేని లేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు,
విజయమెప్పుడు నాదే. నేను సాధించలేని లేనే లేదు, చెప్దాం, లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. ఎన్ని కట్లు నాకెదురైనను, జలములు నాపై లేచినను, ఎన్ని కట్లు నాకెదురైనను, జలములు నాపై లేచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను, సంఖ్యలు నన్ను బిగదీసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. చెప్పాలి, నేను సాధించలేని లేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైన లేనే లేదు, విజయమెప్పుడు నాదే. ఇంకా బిగ్గరగా, నేను సాధించలేనిది, జయించలేనిది, అసాధ్యమైనది, విజయమెప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడిచినను, జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను. ఏం చెప్పాలి, నేను సాధించలేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనే లేదు, లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమెప్పుడు నాదే. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. అందరూ ఏమి రాకూడదు అనుకుంటారు, వచ్చినప్పుడు మనకి ఏం తెలియదంటే మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కష్టాల నుంచి మనం ఒక్కొక్క మెట్టి దిగుతాం తప్ప దిగిపోం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ప్రభుని స్తుతిద్దాం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా
ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపించావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపించావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. ప్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. ప్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా నీకే. నా స్తుతి మహిమలు నీకే. మా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా హల్లెలూయా. అదే ధ్యానంతో దేవుని ఆరాధిద్దాం. ప్రభు వైపు చూద్దాం. నువ్వే స్థితిలో ఉన్నావు నీకు తెలుసు, దేవునికి తెలుసు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేనన్నా ఆ మంచి దేవుని వైపు రెండు చేతులు చాచి, అయ్యా నీకు దూరంగా ఉండకుండా నన్ను మార్చేయని యేసుప్రభుని వేడుకుందాం. ఆయన నిన్ను మార్చాలని ఆశపడుచున్నాడు, నీతో నడవాలని ఆశపడుచున్నాడు. ఆయన వైపు రెండు చేతులు చాచి నా హృదయాన్ని మార్చయ్యా, నీ ఆలయంగా మార్చుకో ప్రభా అని ప్రభుని వేడుకుందాం. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీతో నుండుటకు నీవు కుమ్మరివి, నేను మాటిని మల్చి రూపించమని నా ప్రార్థన. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు
యేసు దేవా నీతో నుండుటకు నీతో నుండుటకు యేసయ్యా నీతో నడవాలి. యేసయ్య చూడండి, యేసయ్యనే చూడండి. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొంగుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. రెండు చేతులెత్తి యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే దేవుడవు, నీకు సాటి లేనివాడు, రక్షక నీవేగా మా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణము మ్రొక్కెదము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేనివారు, రక్షక నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణము మ్రొక్కెదము, ప్రాణము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రబబ షకలలల రమమమమ రిలలల మనస మమమ సందరలలల మమమ ఓరి షికలలల మమమ ఓరబబమమమ. సంగమా దేవుని స్తుతించు, ఆత్మలో దేవుని ఆరాధించు. రీలబల షందలలల మమమ మౌన్నతుడా సర్వోన్నతుడా స్తోత్రార్హుడా పూజ్యుడా నీకే ఆరాధన. నా దాగు స్థలమా నీకే ఆరాధన. పరిశుద్ధుడా రామయుడా తండ్రి నీకే స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం ఈ నీ సంఘమునైనా నిన్ను ఆరాధిస్తుంది ప్రభా. నీ పాదాలు ఎదుట సాగిలపడుచున్నాను నైనా, నిన్ను పూజిస్తున్నాము తండ్రి నైనా. నువ్వు ఒక్కడివి యోగ్యుడు నైనా, పూజ్యుడు నైనా. నీకు స్తోత్రాలు ప్రభా. మా ఆరాధన నీకు ఉదయకాలపు నైవేద్యంలోనే ఉండడానికి కృప చూపించండి.
మా ఆరాధన అంగీకరించిన ఆయన మమ్మల్ని దీవించండి నాయన. నేను నీ సన్నిధి వెలుగుతూ మమ్మల్ని నింపమని అడుగుచున్నాను ప్రభా. మా బ్రతుకంతయురు నా ప్రభా మా ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, ఒక్కొక్క బిడ్డను నీ బలమైన చేతికి అప్పగిస్తున్నాం నాయన. అయ్యా, ఇన్ని బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నారయ్యా. నేను ప్రేమించబడే ఉదయకాలం నా ప్రభా తండ్రి నాయన సమస్తమును అనుకున్న ప్రభా నీ ఎదుకు వచ్చినారు ప్రభా. ఇంకో తండ్రి, నేను ప్రేమించే వారిని నాయన తండ్రి నాయన నువ్వు దీవించే దేవుడు ప్రభా తండ్రి. నీ బిడ్డలని ఉదయకాలం దీవించమని అడుగుచున్నా. నీ దాసనంగా మొర్రపెట్టుచున్నా. నీ పరిశుద్ధ సన్నిధిలో నా ప్రభా మొర్రపెట్టుచున్నాను తండ్రి. నేను బిడ్డలను దీవించమని అడుగుచున్నాను తండ్రి. దేవునితో పంపించమని అడుగుచున్నాను ఆయన. ఈ సమయంలో నా ప్రభా ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి గొప్ప చేస్తున్నాం. ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడాలని ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ దాసుని ఇండియా ప్రాంతం నుంచి మా కొరకు తీసుకుని వచ్చినావు ప్రభా. గొప్పగా వాడుకొంచిన నీ సేవకుడు ప్రభా. నీ ఏడంతల ఆత్మ బలము చేత నా ప్రభా నింపి ఇంకనున్న ప్రభా తండ్రి నీ దాసుని బలంగా వాడుకోమని అడుగుచున్నా. అయ్యా, నీ దాసుని యొక్క నా ప్రభ నోటిని బోరగా వాడుకొని మాతో స్పష్టంగా మాట్లాడమని అడుగుచున్నా తండ్రి. మన ప్రభా మా అంతరంగమున ప్రభా నీ వాక్యాన్ని పట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. నీ వాక్యాన్ని పట్టుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా జీవితాలు కట్టుకోవడానికి కృపనిమ్మని నీకే మహిమ ప్రభావం చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి ప్రభు కనపడదాం. హల్లెలూయా. కూర్చుందండి. మన మధ్యన రెవరెండ్ డాక్టర్ పాస్టర్ శేఖర్ బాబు గారు మన మధ్య ఉన్నారు. రాజమండ్రి సెంటర్గా చేసుకొని పాలకొల్లు ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారు. మన సంఘంలో కూడా ఒక వారి యొక్క సంఘ సహవాసం ఉన్నారు. శ్రీనివాస్ నేర్చి నిలబెడితే ఆ సహోదరులు పాస్టర్ గారిని రప్పించకముందే, అంటే నా అబ్బాయి నాకు పరిచయం కాకముందే పాస్టర్ గారు నాకు పరిచయం. ఆమేన్. మరి చక్కగా కుర్రోడు కూడా చాలా పద్ధతిగా ఉంటాడు, అంటే ఆ సంఘంలో ఎదిగిన పద్ధతిని బట్టి. ఆమేన్. పాస్టర్ గారిని నేను సమయం వృధా చేయక పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తాను. మంచి స్నేహితులు, అంత మాత్రం చెప్పగలుగుతాను నేను. ఒకే ఒక్క మీటింగ్ ద్వారా ఆయన నాకు పరిచయము. నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. మంచి సేవకులు ఈ దినాల్లో మనకు దొరకడం చాలా చాలా అరుదు. వారు ఉన్నవారి నుంచి మనం ఘనంగా వాడుకోవాలి. చప్పట్లతో పాస్టర్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. 6:30 7:30 35 వరకు. ఈ ఉదయకాల సమయంలో ఆ దయగల దేవునికి మొదట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు సతీష్ గారికి, అలాగే పాస్టర్ గారు మాలతి గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి బిడ్డలకు నా యొక్క ఆశీస్సులు అందిస్తున్నాను. ప్రాముఖ్యంగా స్వరూప్ గారు రీసెంట్గా నాకు పరిచయం అయ్యారు. చాలా నన్ను ప్రోత్సహించారు, నన్ను గైడ్ చేశారు ఆయన. వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అనుకోకుండా పాస్టర్ సతీష్ గారి ఇంట్లో నాకు రాజేష్ గారి కుటుంబం కూడా పరిచయం అయ్యారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సంగీతాన్ని అందిస్తున్నటువంటి మీకు అందరికీ వందనాలు. ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీకు మాత్రం తప్పనిసరిగా వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చేదే మీరు. ఏ యూనివర్సిటీ ఇవ్వలేని క్రెడెన్షియల్స్ మీరు నాకు ఇస్తారన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి మీకు మరి ముఖ్యంగా మన ప్రభువును రక్షకుడు నతిత్వంలో రానున్న యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రేమాభివందనాలు మీకు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుమారుడు శ్రీనివాస్ ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారికి నేను ఆయనకంటే ముందు పరిచయమైన, నాకంటే ముందు ఈ సంఘంలో ఆయన ఉన్నాడు. నిజంగా అది విశేషమైనటువంటి సంగతి. కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే నా పరిచర్య ఇక్కడి వరకు కూడా ఫోకస్ అయింది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. నేను విస్తరించి మాట్లాడను, సంక్షిప్తంగానే వాక్యాన్ని అందిస్తాను. కాకపోతే నాకు మీ ఏకాగ్రత నాకు చాలా అవసరం. అఫ్కోర్స్ మీరు ఏకాగ్రతగానే ఉన్నారు, అయినప్పటికీ మా బాధ మీతో పంచుకోవాలి కదా, అందుకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ మా పరిధిలో లేరన్నట్టుగా ఉంటారు, కొంతమంది అయితే మరుబడిలోనే ఉండరు. కాబట్టి అలా కాకుండా మీరు వినకపోయినా విన్నట్టు యాక్ట్ చేయండి చాలు. ఆ సంబరంతో నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనాన్ని ఎవరైనా చదవగలిగిన వారు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బిగ్గరగా నెమ్మదిగా చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం.
ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. చాలండి, చిన్న ప్రార్థన. దయగలిగిన మా దేవా, కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మహాకృపను బట్టి, దయను బట్టి ఇలాగునైనా ఈ స్థలంలో మీ పక్షాన నిలబడి మీ దివ్యమైన మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన నాకు ఈ అర్హతను బట్టి మీకు వేవేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను మాట్లాడితే నా స్వకీయమైనటువంటి విషయాలు, నా సొంత జ్ఞానాన్ని, నా గొప్పతనాలు నేను ప్రదర్శిస్తాను ప్రభువా. మీరు మీ ఆత్మ ద్వారా మాట్లాడితే మేము దీవించబడతాం. కాబట్టి మీ ఆత్మ ద్వారా ప్రతి హృదయాన్ని స్పృశించండి. మీ వాక్యపు చల్లని చల్లులు మా మీద ప్రోక్షించండి. మీ పక్షాన నిలబడి మీ మాటలు చెప్పగలిగే అర్హతను నాకు ఇమ్మని గొప్ప దేవుడైన మిమ్మల్ని కొనియాడుతూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీ పాదాల ఎదుట సమర్పించుకొనుచున్న నమ్మకమైన తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ వచ్చిన భాగాన్ని గమనించి చూస్తే సహజంగా మానవ నైజం, మానవ స్వభావం, మానవ తత్వం ఎలాంటిది అంటే, నాది నాకు రైట్, మీది మీకు రైట్, ఎవరిది వాళ్ళకి రైట్. రైట్ అంటే అది ఒకటో నెంబర్ బస్సే అనమాట. ఎక్కడ డాష్ కొడుతుందో తెలియదు. కాబట్టి స్వపరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నన్ను నేను చెక్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, ఎవరిని వాళ్ళే చెక్ చేసుకోవాలి. కానీ మనం అందరినీ చెక్ చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎలా ఉండొచ్చా, వీళ్ళు ఎలా ఉండొచ్చా అంటే ఎదుట వాళ్ళని మనం పాయింట్అవుట్ చేస్తామే కానీ మనల్ని మనం ఎప్పుడూ కూడా చూసుకోం మనం. ఎందుకంటే అది మానవ స్వభావం. అది ఒకసారి నేను రాజమండ్రిలో నా బైక్ సైడ్ స్టాండ్ తీయకుండా వెళ్ళిపోతున్నాను. నాకు ఎదురుగా వస్తున్న వ్యక్తి నాకు కాషన్ ఇస్తున్నాడు. ఏమనంటే స్టాండ్ తీయలేదని. ఇంతకీ ఆయన తీయలేదు. నేను అన్నాను, ఇలా అన్నాను, అనగానే ఆయన అంటున్నాడు. అంటే నా స్టాండ్ ఆయన చూస్తున్నాడు, ఆయన స్టాండ్ నేను చూస్తున్నాను. అసలు ఎవరి స్టాండ్ వాళ్ళు చూసుకుంటే ఏ కూడా ఉండదు కదా. కానీ అలా చూడం కదా మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళనే చూస్తాం. ఈరోజు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. సర్వాధికారి అయిన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఆయన ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఆయన బాటలో నడుస్తున్నా కూడా ఎందుకు మన బ్రతుకుల్లో ఆయన దివ్యమైన మేళ్ళు అనుభవించలేకపోతున్నామంటే దానికి గల కారణం స్వపరీక్ష లేకపోవడం. ఎందుకంటే ఇది మనకుగా తెలియాలి తప్ప ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. ఉదాహరణకి నేను మీకు చెప్తే మీకు కోపం వస్తుంది, మీరు నాకు చెప్తే నాకు కోపం వస్తుంది. మనం ఒకరినొకరు వ్యతిరేకిస్తామే తప్ప, ఒకరికొకరు దూరం అవుతామే తప్ప, అరే ఇది సద్విమర్శ కదా, నా కోసమే చెప్పాడు కదా అని ఏమాత్రం కూడా మనం అనుకోం. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను 1996లో నాది ఎర్లీ పీరియడ్ అన్నమాట. అది నా మినిస్ట్రీ ఎర్లీ పీరియడ్. అది ఆ టైంలో మా సంఘంలో, అది విలేజ్ ఏరియా, రిమోట్ విలేజ్ ఏరియా, ఇప్పుడు మన శ్రీను గారు ఉన్నటువంటి స్థలం అన్నమాట. అక్కడ ఒక ఆవిడ నాకు భోజనం పెట్టింది. అది చాలా అనాగరికమైన దినాలు అవి. ఎప్పుడో 96 అంటే ఇంత డెవలప్మెంట్ లేదు. నేను తింటున్నాను, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, పొగుసూరు వాసన వస్తుంది. పొగుసూరు వాసన అంటే పొగతో సూరికి తగిలి వచ్చే వాసన అనమాట. అప్పుడు పొయ్యిలు కదా. అప్పుడు ఆవిడ అంది, కూరలు ఎలా ఉన్నాయని అడిగింది. నేనేం చెప్పను, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, పొగుసూరు వాసన వస్తున్నాను అనుకోండి. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఫ్రీగా వస్తే అలాగే ఉంటుంది, కష్టపడి తెచ్చుకుంటే తెలుస్తుంది. మేము తల్లి నలుగురం పావు కేజీ మాంసం తెచ్చుకుని వండుకోలేకపోతున్నాం, ఈయనకి 1/2 కేజీ మాంసం తీసుకొచ్చి పెడితేనంటే ఉప్పు ఎక్కువైందంట, కారం ఎక్కువైందంట, పొగుసూరు వస్తుందంట అని చెప్పి మొత్తం ఆ ఏరియా అంతా కూడా నన్ను అల్లరి చేస్తుంది తప్ప, నన్ను ద్వేషిస్తుంది తప్ప, సంఘానికి దూరం అవుతుంది తప్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె సరి చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం, అంటే తన తప్పును తెలుసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయదు. నేను కొంచెం చమత్కారం కలిగినోడు కనుక ఒక రకంగా ఉందమ్మా అన్నాను. మరి అయితే కూర వేసుకోరని చెప్పి పక్కన గిన్నెలో ఉన్నదంతా వేసేసింది నాకు. అయ్యో, నోరు కుదురించుకోక చేసుకున్న తప్పిదని చెప్పి తినేసి ఆ తర్వాత నా తిప్పలు నేను పడ్డాను అనుకోండి. వెరీ నెక్స్ట్ వీక్ ఆమె సాక్ష్యం ఏం చెప్పిందో తెలుసా? నేను చాలా పొరపాటు చేశాను, నేను వండిన పదార్థాలు ఏవి కూడా బాగోలేవు, పైగా నేను బలవంతంగా పక్కన గిన్నెలో ఉన్న కూర కూడా ఆయనకు వేసేసాను, నన్ను క్షమించాలి పాస్టర్ గారు అని చెప్పింది ఆవిడ. ఆమె తను తాను పరీక్షించుకుంది, గమనించి తన తప్పును తాను తెలుసుకుంది. ఆమె డెలిబరేట్గా తన లోపాన్ని ఒప్పుకొని క్షమాపణ వేడుకుంది. నిజంగా అది ఆమెగా కలిగింది కాబట్టి తాను రెక్టిఫై చేసుకుంది. కానీ అది నేను చెప్తే మాత్రం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా రెక్టిఫై చేసుకోదు. అంతే. ఇప్పుడు మానవ నైజం ఎలాంటిదంటే, నా ముఖం నేను అద్దంలో చూసుకుంటే నాకు చాలా అందంగా ఉంటుంది. మీకుండదా? మీరు చూసుకున్నా కూడా మీకు అలాగే ఉంటుంది. అందుకే అద్దాలు పట్టుకుంటే వదలం మనం. ఈరోజు స్వీట్ కొట్టులో అద్దాలు, బట్టల కొట్టులో అద్దాలు, రైల్వే స్టేషన్లో అద్దాలు, బస్ స్టాండ్లో అద్దాలు, ఎయిర్పోర్ట్లో అద్దాలు, ఏమండి అన్ని చోట్ల అద్దాలే కదా. కానీ మనకి పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే పిడత మొహమను, దాక మొహమను కదా, చుంచు మొహమను, మనల్ని కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనకు మాత్రం అలాగా అనిపించదు. ఎందుకంటే
మనది ఎప్పుడు కూడా మనకి నచ్చుతుంది అంతే, అందులో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. కాబట్టి మనకు తెలియాలి. ఇందాక మనం చదువుకున్నప్పుడు ఒకడు తనకు ఏర్పరచుకుని మార్గం ఎట్టిదేనను తన దృష్టికి అది న్యాయంగానే ఎగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడని చదువుకున్నాం. మీకు అర్థమయ్యే చెప్తాను. ఒకడు చేసే పని అది ఎలాంటిదైనా వాడికి మంచిగానే ఉంటుంది, కానీ వాడు చేస్తున్న పని మంచా కాదా అనేది దేవుడు చూస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పుడు మనకు ఉండాలి. దేవుడు చూస్తున్నాడు అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా మనకు ఉండాలండి. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసిన పనులన్నీ చూస్తున్నాడమ్మా. అక్కడ దాకా వచ్చాను స్వరూప్ గారు, నాకు ఆ తర్వాత రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం నాకు హల్లెలూయా ఎక్కువ అలవాటు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందులో మీనింగ్ సరిపోద్ది కదా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసిన పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా ఏదో ఒక రోజున లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడనే ఫీలింగ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండగలం. అలా కాకుండా మనల్ని ఎవరు చూస్తలేదు, నేనేం చేసినా పర్వాలేదు, నాది రైట్ అందరిది తప్పు అనుకున్నంత కాలం నేను ఎంత బాగా ప్రసంగించినా, మీరు ఎంత బాగా ఆరాధించినా, ఎంత క్రమంగా వచ్చినా, ఎంత ధారాళంగా ఇచ్చినా ఎట్టి పరిస్థితులు కూడా దీవించబడడానికి అది అవకాశం ఏమాత్రం కూడా ఇవ్వదు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తొందరగా చెప్తాను. నాకు ఎక్కువగా చెప్పడం తెలుసు, తక్కువగా చెప్పడం తెలుసు, ఎలా చెప్పాలో కూడా తెలుసు. కాబట్టి మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదన్నమాట. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ వాక్యం అనగానే కొంచెం ఆందోళన స్టార్ట్ అవుద్ది అనమాట. వాళ్ళకి ఎంతసేపు భరించాలో, ఈయన ఇప్పుడు అప్పుడే వదిలేలాగా లేడు, గుక్క పట్టేసాడు అనుకుంటారు కొంతమంది. నేను ఒకసారి ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ కన్వీనరు వర్తమానం చెప్పి దూత వైభవం పోవచ్చుండి అనే పాట పాడుతూ మధ్యలో మర్చిపోయి చెప్పి 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 ఇంక చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు వెనకాల నుంచి ఏంటి చెప్పి వర్తమానం చెప్పి దూత వైభవం పోవచ్చున్నాడని చెప్పి అందించాను. లేకపోతే ఇంకా సాగదీస్తున్నాడు ఆయన. కాబట్టి అలా నేను ఎట్టి పరిస్థితుల్లో సాగదేను. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మీరేం తీయక్కర్లేదు, చదవక్కర్లేదు, ప్లెజెంట్గా వినండి చాలు. ఎందుకంటే ఇదో పెద్ద కాంపిటీషన్. ఆవిడకంటే నేను ముందు చదివేయాలి, అతనికంటే నేను ముందు చదివేయాలి. ఏం చదువుతున్నావు మనకు అనవసరం, కానీ ముందు చదివామా లేదనేదే కావాలి. ఈలోపు నేనేం చేయాలనుకుంటున్నాను, మీరు చదువుతుండగా ఆ ప్రకారముగా అదంతా ఓల్డ్ ప్యాటర్న్. ఇప్పుడు లేటెస్ట్ డేస్ అండి. పాట పాడమంటే మొబైల్ ఫోన్ తీసుకొచ్చి పాడుతున్నారు, వాక్యం చదవమంటే ట్యాబ్ తీసుకొచ్చి చదువుతున్నారు, వాక్యం చెప్పమంటే ల్యాప్ పట్టుకుని చెప్తున్నారు. ఎంత లేటెస్ట్ డేస్ అంటే, మాకు విలేజ్ ఏరియాస్ ఉంటాయి, మీరు కూడా ఆ ప్రాంతాలు తెలిసినటువంటి వాళ్ళే కదా. నేను నైట్ టైం మీటింగ్ అయిన తర్వాత వెళ్తూ ఉంటాను. ఆ దారి పక్కన కూర్చున్న వాడి దగ్గర వాటర్ ఉంటుంది, వాడి చెవి దగ్గర ఫోను ఉంటుంది. ఏంట్రా ఇంత నాగరికత వచ్చిందని అనుకుంటాను నేను. రీసెంట్గా నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను, రీసౌండ్ వచ్చేస్తుంది, ఏమంటే టాయిలెట్లో ఉన్నారని అడిగాను. భలే కనిపెట్టారండి అన్నాడు. చాలు అండి, తర్వాత మాట్లాడదాం, పెట్టండి అని చెప్పాను. కాబట్టి ఇవి లేటెస్ట్ డేస్ అండి ఇవి. కాబట్టి మీరేం తీయడం చదవడం ఇవేం అవసరం లేదు. అసలే మంది షార్ట్ పీరియడ్ కదా, ఈ మెసేజ్ స్పాన్ ఆఫ్ పీరియడ్ తక్కువ కనుక నేను చెప్పేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. చిన్నపిల్లలకి చోరేసి పప్పేసి పిసికేసి చందమామదుగు బూచెదుగు అల్లెల్లే నిలబెడతారో అలా చెప్పేస్తాను, మీరు వినండి చాలు. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 10వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు ఉన్న భాగాన్ని కనుక మనం గమనించి చూస్తే, దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అబ్బో కాన్సెప్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది కాన్సెప్ట్. అంటే దేవుని ఆరాధించాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, భయభక్తులతో భక్తి శ్రద్ధలతో బ్రతకాలని కాన్సెప్ట్ బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మనం చీప్ ట్రిక్స్, పాలిటిక్స్ కదా, చాలా సహజంగా అసలు భక్తి చేయడం కంటే వేరే అనవసరమైన విషయాలు చేస్తుండే. ఫోన్లు చూసుకోవడము, మాట్లాడుకోవడము, పిల్లలతో ఆడడము, అటు ఇటు తిరగడము. మ్యాక్సిమం నేను చాలా స్థలాల్లో వీళ్ళంటివి చూస్తారు. ఇక్కడ మీరు చాలా డిసిప్లైన్గా ఉన్నారు, పంక్చువాలిటీ చాలా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్నారు. మీ ఆరాధనా క్రమం నాకు చాలా బాగా నచ్చింది, అందుని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకే అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీ గురించి నేను చెప్పట్లేదు, సహజంగా బయట జరిగే విషయాలు చెప్తున్నాను అనేటువంటి విషయం మీ ముందుకు తెలుసు. మీ గురించి నాకేం తెలుసు, నా గురించి మీకేం తెలుసు. ఈరోజే మీరు నా ముఖం చూశారు, ఈరోజే నేను మీ ముఖం చూస్తున్నాను అంతే. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడం అసలు గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఆ మర్మం చాలామందికి తెలియదు. గొప్ప సైంటిస్టులకి తెలియదు, అథ్లెటిక్స్కి తెలియదు, పొలిటీషియన్స్కి తెలియదు, సెలబ్రిటీస్కి తెలియదు. ఆ ధన్యత దేవుడు మీకు నాకు ఇచ్చాడు. నిజంగా ఇది గొప్ప మర్మం కదా. అది బైబిల్ చెప్పింది, క్రీస్తుని గురించిన మర్మం అది. ఆ మర్మం మీకు నాకు తెలిసింది. ఓకే, దేవుణ్ణి తెలుసుకోవడం ఫస్ట్ అసలు గొప్ప విషయం. రెండోది, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకునేటువంటి ఆలోచన ఇంకా గొప్ప విషయం. అది చాలా అద్భుతం అన్నమాట. కానీ మూడో విషయం ఏంటంటే, అక్కడ సరి అయిన రీతిలో ప్రవర్తించాలి. అది చాలా ఇంపార్టెంట్. అది అంతేగాని
దేవుని తెలుసుకున్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, కానీ అక్కడ నువ్వు సరిగ్గా అంటే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఇది ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు కదా. ఇప్పుడు ఏ పని చేసినా ఫలితాన్ని ఇవ్వాలనే కదా చేస్తాం మనం. ఫలితం ఇవ్వదు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఇది వర్క్ చేస్తేనే కదా దీన్ని వాడతాం, లేకపోతే దీన్ని పక్కన పడేసి దీని స్థానంలో కొత్త ఫోను కొనేసుకుంటాం అంతే. కాబట్టి మన భక్తి కూడా మనకి రిజల్ట్ ఇవ్వకపోతే అది చేసినా ఒకటే, అది చేయకపోయినా ఒకటే. చెప్పుకుని మురవ చూసుకుని ఏడవ అని ఒక సామెత ఉంది మనకి తెలుగులో, అలాగే అయిపోద్ది అనమాట. కాబట్టి వీళ్ళ కాన్సెప్ట్ బాగుంది. దేవుని తెలుసుకున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళాలనుకున్నారు, దేవుని సన్నిధికి వచ్చారు, వెరీ గుడ్. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే వారంకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడట. తన సంపాదన యావత్తులో దశమ భాగాలు ఇస్తున్నాడట. చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె నిన్ను, ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే రిక్వెస్ట్ చేసుకోవడం కదా, అభ్యర్థించడం. బాగా బ్లంట్గా చెప్పాలంటే అడుక్కోవడం. అదే వేడుకోవడం అనేది కొంచెం గ్రామటికల్గా ఉంటుంది. అడుక్కోవడం అనమాట, ఒక మాటలో చెప్పాలంటే అడగడం ఆయన్ని కదా. ప్రార్థన అంటే అడగడం. ఈయన ఏం చెప్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. అంటే హిపోక్రసీ. వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడట. తన సంపాదన యావత్తులో దశమ భాగాలు ఇస్తున్నాడట. చోరుల్లాగా, అన్యాయస్తుల్లాగా, వ్యభిచారులైన ఇతర మనుషుల్లాగా అందరినీ క్రిటిసైజ్ చేస్తున్నాడు అతను. గమనించండి. ఈ సుంకరి వెళ్ళి నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే సెల్ఫ్ బోస్టింగ్స్, సెల్ఫ్ ఎక్స్పోజింగ్ చూపిస్తున్నాడు అతను. మీరు గమనించి చూస్తే ఇప్పుడు అసలు అతను ఎంత మేనర్లెస్ బ్రూట్ అంటే పక్కనున్న వ్యక్తిని కూడా ఈ సుంకరి వెళ్ళి నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అంటున్నాడు. మీరు ఎప్పుడైనా మీ ప్రార్థనలో ప్రభువా ఈ పక్క వ్యక్తిలాగా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ప్రార్థన చేయండి, ఏమవుద్దు కదా. నన్ను అన్నాడు, ఎందుకు అన్నాడు, ఏం చూసి అన్నాడు, అది తేల్తానే కానీ చాలా పెద్ద గొడవ అయిపోద్ది కదా. గమనించండి. కాబట్టి అతను ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ దేవుడు దానికి రెస్పాండ్ అవ్వలేదు. గమనించండి. సుంకరి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, గాడ్ ఫీరింగ్ పర్సన్. దైవ భయం అనేది ఎప్పుడు కూడా మనల్ని సన్మార్గంలో పెడుతుంది. అంటే నువ్వు టైంకి రమ్మని ఎవరు చెప్పక్కర్లేదు, మోసం చేయొద్దని ఎవరు చెప్పక్కర్లేదు, చెడు చూడొద్దని ఎవరు చెప్పక్కర్లేదు, చెడు చెయ్యొద్దని ఎవరు చెప్పక్కర్లేదు. ఈ గాడ్ ఫీరింగ్ అనే వర్డ్ మాత్రం మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మాత్రమే వాడుతున్నారు. అమ్మాయి అంట గాడ్ ఫీరింగ్ బ్రైడ్ అంట, అబ్బాయి గాడ్ ఫీరింగ్ బ్రైడ్ గ్రూమ్ అంట. దేవునికి స్తోత్రం. కానీ నిజానికి అసలు ఈ గాడ్ ఫీర్ అనేది ఎక్కడ ఉండాలి? మనకి నిత్యము మన జీవితాల్లో ఉండాలి. అందుకే ఆకాశము వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే అంటాడు, అతని కంటే ఇతను నీతిమంతుడు. సుంకర్ అతను ఏమైనా క్రిటిసైజ్ చేశాడా? పోనీ సుంకర్ ఏమైనా హిపోక్రసీ చూపించాడా? వేషధారణ చూపించాడా? చూపించలేదు. పోనీ సెల్ఫ్ ఎక్స్పోజింగ్ కానీ ఇతరుల్ని క్రిటిసైజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయలేదు. అసలు ఇతను ఎంత దౌర్భాగ్యం అంటే పరిసయ్యుడు పక్కనున్న వ్యక్తిని అలా డైరెక్ట్గా అనడం అనేది అసలు అది ఏమాత్రం కూడా సంస్కారం కాదండి. ఈరోజు సబ్బుకు కూడా సంస్కారం ఉంది. నేను అదే తెచ్చుకున్నాను, నాకు కూడా సంస్కారవంతమైన సబ్బు సంతూర్, తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. ఏమంటే నీటికి కూడా నిజాయితీ ఉంది, బొట్టులో నిజాయితీ. కిన్లీ వాటర్ తెలుసా మీకు? మనకు దమ్ము లేకపోతే దమ్మున్న సోడా కూడా అమ్ముతున్నారు, తెలుసా? ఏమండి మీకు ఎవరైనా నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు, నా పట్ల ఎవరో మమకారం చూపించలేదు అనుకున్నారా? మమకారాల మాధుర్యం 3 రోజెస్ టీ ఉంది. మీరు అది తాగితే మీకు మమకారం దొరికినట్టే, ఇంక అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. కాబట్టి పక్కనున్న వ్యక్తిని క్రిటిసైజ్ చేశాడు, హిపోక్రసీ చూపించాడు, సెల్ఫ్ ఎక్స్పోజింగ్ అతను కనపరుచుకున్నాడు, అందరినీ క్రిటిసైజ్ చేశాడు. చూసారా, అతను నిజానికి చెప్పాలంటే కష్టం అతను తెలుసా? వారానికి 2 మార్లు ఉపవాసం చేయగలమా మనం? అది ఎంత కష్టతరమైనటువంటి విషయం. ఒకవేళ చేద్దాం అనుకుంటే కొన్నిసార్లు చేస్తాం, కానీ రెగ్యులర్గా చేయడం అనేది ఏమాత్రం కూడా సాధ్యపడే విషయం కాదు. వారానికి 2 మార్లు ఉపవాసం చేశాడు. సంపాదనలో దశమ భాగం, ఈరోజు అక్కడికి వచ్చేటప్పుడు మనం ఆగిపోమా 100% ఆగిపోతాం. సంపాదనలో దశమ భాగం ఇస్తున్నాడంట. క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్గా ఉంచుకున్నానని చెప్పాడు. చోరులాగా, అన్యాయస్తులాగా, వ్యభిచారులాగా లేకుండా క్యారెక్టర్ కూడా నేను పర్ఫెక్ట్గా ఉంచుకున్నానని చెప్పాడు. కానీ ఏం యూజ్ ఉందండి? అమ్మ వినాలి. నేను ఏంటంటే అందరికీ ఖచ్చితంగా చెప్పాలనేటువంటి తాపత్రయం పడతానన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒక అమ్మాయితో మాట్లాడుతున్న అబ్బాయి అన్నాడట, మనం ఇలా మాట్లాడుకుంటూ చిప్స్ తింటే నీకేమనిపిస్తుంది అన్నాడంట. నాకంటే నువ్వు ఎక్కువ తినేస్తున్నావు అనిపిస్తుంది అందంట. అలాగా వాళ్ళు నాకంటే ఎక్కువ మాట్లాడేస్తున్నారు వెనకాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినాలి. కాబట్టి చూసారా, దేవుని తెలుసుకుంటే గొప్ప కాదు, దేవుని దగ్గరికి వస్తే గొప్ప కాదు, దేవుని దగ్గర నుంచి ఫలితాన్ని పొందేలాంటి భక్తిని చేయాలి. చూసారా, సుంకరి పాపిగా వచ్చాడు,
నీతిమంతుడుగా ఆశీర్వాదాలతో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏంటనుకుంటున్నారండి? ఆయన రెక్కల నీడ ఇది. ఎక్కడి నుంచో మీరు సముద్రాలు దాటి దేశాలు దాటి ఇక్కడికి వచ్చారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరములోని సమృద్ధి వలన వారు తృప్తిపరచబడుచున్నారు. మీరు విడిచి వచ్చిన కుటుంబాలకి కాపుదల, మీకు కాపుదల, అంతేకాదు మీరు చేస్తున్న పని ద్వారా విజయవంతమైన పరిస్థితులు ఇచ్చేటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని పాద సన్నిధే. దీన్ని మించినటువంటి ఆశీర్వాదకరమైన స్థలం ఇంకెక్కడా లేదండి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, అంతేకాదు నా ఆత్మ ఆనందంతో కేకలు వేయుచున్నది అని చెప్పాడు. కాబట్టి ఇది మంచి దీవెనకరమైనటువంటి స్థలం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీవెనలతోనే వెళ్ళాలి. కాబట్టి ఇద్దరు వచ్చారు, జీవం కలిగిన దేవుని తెలుసుకున్నారు, ఇద్దరు వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేశారు, ఇద్దరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఫలితాన్ని మాత్రం ఒక్క సుంకరి మాత్రమే పొందినట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కారణం ఏంటనుకుంటున్నారు? సుంకరి తను తాను రెక్టిఫై చేసుకున్నాడు, పరిసయుడు తను తాను హెచ్చించుకున్నాడు, తన గొప్పలు చెప్పుకున్నాడు. అందువల్ల పరిసయుడికి కష్టపడింది పరిసయుడే, కానీ పరిసయుడికి లేని ఫలితం సుంకరికి రావడానికి గల కారణం అదే అన్నమాట. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈరోజు మనం ఆశీర్వదింపబడాలి అంటే పెర్ఫార్మెన్స్ వేరు, రియాలిటీ వేరు. కాబట్టి ఈరోజు క్రిస్టియానిటీ అంతా కూడా పెర్ఫార్మెన్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కారుతో వస్తేనే ఆయన యోగ్యుడైన పాస్టర్ అన్నమాట. షూటు బూటు అన్నీ డిగ్నిఫైడ్గా రావాలి. అలా రాకపోతే ఆయన ఎంత అద్భుతమైన వాక్యం చెప్పినా కూడా అది అనవసరమైనటువంటి విషయం అన్నమాట. నాకు 10 కోట్లు ఉన్నాయి, ఏంటి డబ్బులు అనుకుంటున్నారా? వేసుకునే కోట్లు. ఇక్కడికి మీ దగ్గర 1 కోటి వేసుకొచ్చానమాట. దేవునికి స్తోత్రం కలుగునే కాక. కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఏం కావాలంటే పై మెరుగులు కావాలి. అందుకే దేవుడు చెప్పాడు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. పరిసయుడు పైరూపాన్ని చూపించాడు, సుంకరి తన ఆంతర్యాన్ని చూపించాడు, తద్వారా దీవించబడి వెళ్ళాడు. కాబట్టి అలాంటి దీవెనకరంగమైనటువంటి జీవితం మనం అనుభవించాలని అనుకుంటే 100% మనల్ని మనం ఎప్పుడూ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎంతవరకు కరెక్ట్గా, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నా వాక్య ధ్యాన జీవితం ఎలా ఉంది, నా పరిచర్య జీవితం ఎలా ఉంది, నేను దేవునికి ఇష్టరాలుగా జీవించగలుగుతున్నానా? ఇది గనక మనం చెక్ చేసుకోకుండా మామూలుగా ఏదో రొటీన్గా ట్రెడిషనల్గా మనం అందరితో పాటు కలిసిపోయి పాడాం, స్తుతించాం, ఆరాధించాం, విన్నాం, వెళ్ళిపోయాం అనుకుంటే కనుక ఈ భక్తి ఎప్పటికీ అలాగ అలంకారప్రాయంగా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితులు ఇది ఫలితాన్ని ఇవ్వదు అనే విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. అయిపోతుంది. సహజంగా మీరు మీ యొక్క ఉద్యోగాల్లో భారంతో కష్టపడి పనిచేసి ఒక ఆదివారం ఈ వీకెండ్లో కొంచెం రిలాక్స్ అవుదాం అనుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయం ఇది. ఇక్కడ మేము ఊదరగొట్టేస్తే మీరు అలసిపోతారన్న సంగతి నాకు తెలుసు. సహజంగా అందుకే ఎక్కువగా అలసిపోయి వచ్చిన వాళ్ళందరికీ నిద్ర వస్తుంది. అదేం తప్పేం కాదు అనుకోండి. మా సంఘంలో కావడం ఉంది, గుళ్ళో పడుకుంటే దేవుని ఒళ్ళో పడుకున్నట్టే పాస్టర్ గారు అస్తమానం నిద్రపోతున్నాడు అని అంటున్నాడని చెప్పింది. అందుకే ఇంకెప్పుడు ఆవిడ లేపడానికి ప్రయత్నం చేయలేదు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే విందాం. ఫస్ట్ మనం ధ్యానించినటువంటి ఇల్యూస్ట్రేషన్ పరిసయుడు, సుంకరి, వాటిని మనం క్లియర్గా తెలుసుకున్నాం. రెండవదిగా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను, దావీదుని గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడచ్చు. ఎందుకంటే దావీదు తెలియనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. మనమే కాదు, ఈవెన్ అన్యులకు కూడా దావీదు అనేటువంటి పేరు చాలా బాగా తెలుసు. ఆయన చరిత్ర గురించి అంత అవగాహన లేకపోయినా దావీదు మాత్రం అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సరే, దావీదు చిన్న స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తిగా, ఒక షెపర్డ్ బాయ్గా ఉన్నప్పుడు దేవునితో చాలా చక్కని సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు, క్లోజర్నెస్ కలిగి ఉన్నాడు దేవునితో. ఒక పక్క సితారా వాయిస్తూనే మరొక పక్క గొర్రెలు కాస్తూ ఉండే, రెండు కలిపి చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మనం అదే చెప్తాం కదా, రెండు కలిపి చేయలేకపోతున్నామండి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు పని ఉంది, నాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అందుకే నేను రాలేకపోతున్నానని చెప్తాం మనం. కానీ అన్నీ కవర్ చేస్తారు. మన ఏరియాలో అయితే ఫోను ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు, డ్రైవింగ్ చేస్తాడు, ఫోను మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆడవాళ్ళు అయితే టీవీ ప్లస్ వంట రెండు కవర్ చేస్తారు. అన్నీ డబుల్ చేయొచ్చు కానీ భక్తి మాత్రం చేయలేరంట. దానికి ఇది అవరోధం అని చెప్తారు. నాకు ఈ పని ఉంది కాబట్టి నేను రాలేకపోయాను, నాకు పని ఉంది కాబట్టి నేను చదవలేకపోయాను. అది కరెక్ట్ కాదు. దావీదుని మనం గమనించి చూస్తే అతను వృత్తి చేశాడు, అతను వర్షిప్ కూడా అసలు ఆ వర్షిప్ వల్లే అతను ఆశీర్వదింపబడ్డాడు. నేను సతీష్ గారిలో ఎక్కువ గమనించింది, నేను ఆయనకు బాగా అటాచ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువ ప్రైజింగే. అది నాకు చాలా ఇష్టం అండి. అది నేను కూడా ఎక్కువ, మా సంఘంలో కూడా ఎక్కువ ప్రైజింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, ప్రైజ్ అండ్ వర్షిప్కి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను నిన్న పాస్టర్ గారితో ఒక చిన్న విషయాన్ని కూడా చెప్పాను. పౌలు శీలలు వాక్యం చెప్పి జైల్లోకి వెళ్ళారు, ఆరాధించి బయటకు వచ్చారు. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశేషమైనటువంటి విషయం అనమాట. అది ఇప్పుడు కూడా కలిగి ఉండాలి. దావీదు అది కలిగి ఉన్నాడు కాబట్టి
ఏంటండి గొర్రెలు కాచుకుని రాజుని చేయడం ఏంటి? అసలు ఎంత చిత్రమైనటువంటి విషయం అది. దేవుడు అన్నాడు, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి నేను ప్రజలను పరిపాలించే వ్యక్తిగా చేస్తానని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమండి, దేవుడు మన అప్పులు తీర్చలేదని, దేవుడు మన రోగాలు బాగు చేయలేదని, దేవుడు మన సమస్యలు పరిష్కరించలేదని అనుకుంటాం కానండి, అవన్నీ చేస్తే దేవునితో మనకి సంబంధం ఉండదు. అవన్నీ ఉంటేనే దేవునితో సంబంధం ఉంటుంది మనకి. స్థితి మారలేదనుకుంటాం కానీ స్థితి మారితే మనం మారిపోతాం. చూసారా, దావీదు స్టేటస్ మార్చాడు దేవుడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో ఆయన, మీరు 2 సమూయేలు గ్రంథం 11-12 అధ్యాయాల తర్వాత మీరు ధ్యానించండి. ఆల్రెడీ మనకు తెలిసినే కదండి. మనకు తెలియని కథలే ఉన్నాయి. బైబిల్లో కథలు తెలుసు, టీవీలో కథలు తెలుసు, చుట్టుపక్కల వాళ్ళ కథలు ఇంకా బాగా తెలుసు కదా. అసలు మనల్ని మించినటువంటి పబ్లిసిటీ ఎవరైనా చేయగలరేంటి? ఏ మీడియాకి సాధ్యం చెప్పండి అసలు? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కథలన్నీ మనకు తెలుసు, కాబట్టి వాటిని నేను వివరించాలని నేను అనుకోవడం లేదు. మీకు తెలిసిందే కాబట్టి ఆ భాగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఈయన అతను పవర్టీ లైన్స్లో ఉన్నప్పుడు మాత్రం దేవునితో చాలా చక్కగా అనుబంధంగా ఉన్నాడు, ఆరాధించాడు, స్తుతించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు, తద్వారా మంచి ఫలితాన్ని పొందుకున్నాడు, రాజు అయ్యే స్థితిని సంపాదించేసుకున్నాడు. వెరీ గుడ్. కానీ స్థితి మారిన తర్వాత ఆ 2 సమూయేలు గ్రంథం 11-12 అధ్యాయాలు మీరు గమనించి చూస్తే అది వసంతకాలం, యుద్ధం మోపుగా జరుగుతుంది, సైనికులు కుటుంబాలని విడిచి దేశం కోసం ప్రాణాలని అర్పిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన ప్రొద్దుగుంకేదాకా రెస్ట్ తీసుకున్నాడు. ఆయన గమనించండి, రాజుగా ఆయన నైతిక బాధ్యత వహించి యుద్ధ భూమిలోకి వెళ్ళి తన ప్రజలను కాపాడుకోవాలి. లేదా ఆయన ఒక ప్రవక్త అండ్ విశ్వాసి కదా, ఆయన బిలీవర్ కదా. కాబట్టి ఒక బిలీవర్గా, ఒక విశ్వాసిగా ఆయన దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేయాలి. హిజ్కియా అలా చేయలేదా? అష్షూరు రాజు తన మీద దాడి చేస్తానని చెప్పినప్పుడు ఆయన యెహోవా మందిరంలోకి వెళ్ళాడు, ధర్మశాస్త్రం చదివాడు, ఉపవాసం స్టార్ట్ చేశాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. తెల్లవారేటప్పటికి 1,85,000 మంది అష్షూరీలను దేవుడు తన దూత ద్వారా సంహరించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు 2 చేశాడని చెప్పాను మీకు నేను, ఆరాధన వృత్తి చేశాడని చెప్పాను. ఇప్పుడు 2 మానేశాడు. మనం మానేలేదా? ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నామా? ఏమండి, ప్రార్థన చేసుకుంటున్నామా? గమనిందా, భక్తి గురించి ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకుంటే అది తగ్గిందో పెరిగిందో ఒకసారి. ఒకప్పుడే బాగుండేది భక్తి మనది, నాదేనా మీదేనా? గమనించండి, ఇప్పుడు మనం కనుక బేరీజ్ వేసుకుంటే తగ్గింది తప్ప పెరిగే పరిస్థితి లేదు. గమనించండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూస్తే దావీదు ఆయన మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఫుడ్ మారింది, బెడ్ మారింది, షెడ్ మారింది, అన్నీ మారిపోయినాయి కదా. ఆయన కూడా మారిపోయాడు. మనం అనుకుంటున్నాం డబ్బులు రాలేదనుకుంటున్నాం, కానీ వస్తే మనం మారిపోతాం. అందులో ఏమాత్రం సందేహం అనేది లేదు. అందువల్ల ఏమైందంటే యుద్ధం జరుగుతుంటే యుద్ధం చేయాలి, లేకపోతే దేవుని బిడ్డగా లేక ప్రవక్తగా విశ్వాసిగా ఆయన ప్రార్థన చేయాలి. ఈ 2 మాని ఆయన చూడరాంది చూస్తున్నాడు. ఈరోజు మనకు వచ్చిన ప్రాబ్లం ఇదే. ఇది వచ్చిన తర్వాత అందరి జీవితాలు స్పాయిల్ అయిపోయినాయి. ఫోన్ పట్టుకుని తుప్పల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఫోన్ పట్టుకుని గోడెక్కేస్తున్నాడు, ఏమండి, ఫోన్ పట్టుకుని ఇందులోకి దిగిపోతున్నాడు. ఏమండి, చాలామంది యవనస్తులు అయితే దుప్పటి కప్పేసుకుంటున్నారు ఫోన్ లోపల పెట్టుకుని. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇది వచ్చిన తర్వాత మన జీవితాలు టోటల్గా నాశనం అయిపోయినాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. అందుకే యేసుప్రభువు చెప్పారు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. జ్ఞానైన సొలొమోను చెప్పాడు, నీ కన్నులు ఇటు అటు చూడక నీ కన్నుల ముందర సూటిగా చూడాలి అని చెప్పాడు. గమనించండి, ఇదే దావీదు ఏం చెప్పాడో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటే తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెప్పాడులేండి. దేవునికి స్తోత్రం. సరే, చూస్తాం వల్ల టెంప్ట్ అయ్యాడు. ఎప్పుడైనా సరే, అందుకే మనం ఫస్ట్ లుక్ పర్వాలేదు కానీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తాం. అది రాంగ్ అని తెలిసినప్పుడు మళ్ళీ దానివైపు మనం చూడడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే అలా చూసాడో టెంప్ట్ అయ్యాడు. ఎప్పుడైతే టెంప్ట్ అయ్యాడో ఆయన తప్పు చేశాడు. 1 కిడ్నాప్, 2 రేప్, 3 మర్డర్. ఆమెను 1 తన కోటలోకి రప్పించాడు, 2 చేర్చాడు, 3 ఆమె భర్తను చంపించాడు. ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం, నా వాయిస్ ఇంత గట్టిగా ఉన్నా కూడా మీరు అలర్ట్గా లేరంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం రేప్కి 7 ఏళ్ళు, కిడ్నాప్కి 7 ఏళ్ళు, మర్డర్కి 14 ఏళ్ళు, 28 సంవత్సరాలు జైలన్నా పడాలి, లేకపోతే 302 సెక్షన్ ప్రకారం అతన్ని ఉరితీసి చంపాలి. ఆయన ఇండియన్ పీనల్ కోడ్తో వాళ్ళకి సంబంధం ఉంది. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కదా. ఇజ్రాయెల్ ప్రజలు యొక్క చట్టం ప్రకారం వ్యభిచరించిన వాడిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి కదా. గమనించండి, అది కూడా ఐపీసీఏ, ఇజ్రాయెల్ పీనల్ కోడ్ కదా. గమనించండి, అది ఐపీసీఏ. కాబట్టి మరి ఎవరు దావీదుని నిలదీయలేదండి. ఏ శాస్త్రి అడగలేదు, ఏ పరిసయుడు నిలదీయలేదు, ఏ సద్దుకయుడు సంజాయిషి అడగలేదు, యోధా మత ప్రవిష్టులు ఎవరో కూడా
నువ్వు తప్పు చేసావని అనలేదు. ఎందుకు అనుకుంటున్నారు? చట్టం డబ్బున్నవాడికి చుట్టం. ఆయనకు అధికారం ఉంది, ఆయనకి డబ్బు ఉంది, ఆయనకు అంగబలం ఉంది, కాబట్టి ఎవరో ఏమనరు. వ్యభిచారం అంతా పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి ఈమె వ్యభిచారం చేయించుండగా మేము పట్టుకున్నామని చెప్పారు. వ్యభిచారం చేయించుండగా పట్టుకుంటే ఇద్దరం కదా తీసుకురావాలి, ఒక్కవాడిని తీసుకొచ్చారేంటి అంటే ఆడు పబ్లిక్ ఫిగర్ అన్నమాట. వాడు గవర్నమెంట్ అఫీషియల్ అయి ఉంటాడు, ల్యాండ్లార్డ్ అయి ఉంటాడు, బిజినెస్ మ్యాన్ అయి ఉంటాడు. కాబట్టి వాడిని విడిచిపెట్టేశారు. పొట్టకుటి కోసం గత్యంతరం లేక ఆకలి బాధలతో మనసు చంపుకుని తప్పు చేస్తున్న వ్యక్తిని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అయినా యేసుప్రభు దగ్గర తీసుకురావడం ఏంటి? ఆయన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నప్పుడు మాత్రం నువ్వు ఏ అధికారం వల్ల ఇవి చేస్తున్నావని ఆయన నిలదీశారు కదా. మరి అలాంటప్పుడు తప్పు చేసినటువంటి వాడిని చట్టానికి కదా మనం అప్పగిస్తాం. ఇప్పుడు ఒక దొంగ దొరికాడు అనుకోండి, ఎవరికి అప్పగిస్తాం? మనం పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం, పోలీసులు కోర్టుకి అప్పగిస్తారు, కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తుంది కదా. మరి తప్పు చేసినప్పుడు ఇజ్రాయెల్ చట్ట ప్రకారం యూదులు కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మోషే న్యాయపీఠం మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు శిక్ష విధిస్తారు. మరి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారేంటి? ఎందుకో తెలుసా? ఎంత డేంజరస్ మైండ్ అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళది ఇంత క్రూయల్గా ఎవరు కూడా ఆలోచించరు అనమాట. అంటే ఆవిడ ఎలాగా రెడ్ హ్యాండెడ్గా దొరికింది, ఇప్పుడు ఈయన వద్దని చెప్తాడు, ఈయన దగ్గరికి తీసుకెళ్తే వదిలేయమంటాడు. అప్పుడు ఈయన్ని కూడా నేరస్తుడిగా పరిగణించి ఈయన్ని కూడా శిక్షించేలాగా చెయ్యాలి. భక్తి అదా? భక్తి అంటే ఇతరులకు మనం ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, బలపరచాలి, ఆదరించాలి, ఊరడించాలి కదా, అది భక్తి అంటే. కానీ ఎంత క్రూయల్గా ఆలోచించారంటే మొత్తం మీద యేసుప్రభువుని కూడా రిస్క్లో పెడదామని ఆయన దగ్గర తీసుకొచ్చారు. నేనైతే ఏమందునంటే నా దగ్గరికి తీసుకొచ్చారంటే చట్టానికి అప్పగించండి అని చెప్దును. ఆయన అన్నారు, ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినా దేవుడు కదా, ఆయనకు అధికారం ఉంది. అందుకే ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. కొంతమంది నా వంక ఎలా చూస్తున్నారంటే ఎవరు టైం స్టార్ట్స్ నౌ అంటే 15 minutes 10 minutes 5 minutes టైం అప్ అంటే నేను అన్ని ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. షూర్ నేను చాలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాను, అందులో మీరు ఏమాత్రం డౌట్ పడక్కర్లేదు. ఒక టీవీ యాంకరు ఒక 100 ఏళ్ల వృద్ధుడిని ఇంటర్వ్యూ చేస్తూ, తాతయ్య గారు మీకు ఇంత వయసు వచ్చినా కూడా మీ భార్యను మీరు స్వీటీ, హానీ, డార్లింగ్ అని పిలుస్తున్నారు, మీ భార్య అంటే మీకు అంత ప్రేమ అండి అని అడిగిందంట. ప్రేమ పాడ దాని పేరు మర్చిపోయి చాలా రోజులైంది, అడిగితే తిడతదని అలా పిలుస్తున్నానని అన్నాడంట. అలాగా. కాబట్టి మీరు నేనేం టైం మర్చిపోయాను అనుకున్నారా? నాకు ఎదురుగా టైం గడియారం ఉంది, ఫాస్ట్ గారు టైం చెప్పారు, ఎగ్జాక్ట్గా ముగిస్తాను, అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే. అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయేయమన్నాడు. అంటే మాకు తెలిసిన భాగం అనుకోకండి, దాంట్లో వినూత్నమైన విషయం మీకు చూపిస్తాను. అప్పుడు నాలాంటి వాడు ఎవడైనా ఏంటి ఏమంటున్నాడు, రాయి నేను వేస్తానని చెప్పి వేసాడు అనుకోండి, వాడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో పాపం చేశాడు ఈయన చెప్తాడు. అప్పుడు మోసే చట్ట ప్రకారం వాడి పరిస్థితి ఏమవుతుందనుకుంటున్నారు? ఆని రాళ్లతో కొట్టి చంపాల్సి వస్తుంది. అందువల్ల పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ వెళ్ళిపోయిరి. అంటే అందరూ పాపం. మరి ఆవిడ ఒక్కడిని పాయింట్అవుట్ చేస్తున్నారండి వీళ్ళు. రౌడీని సహించలేడు, వ్యభిచారిని సహించలేడు, దొంగను సహించలేడు, మోసగాడిని సహించలేడు. అలాంటి మనల్ని కూడా దేవుడు సహిస్తున్నాడు. ఎంత ప్రేమామూర్తి అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, అందరు వెళ్ళిపోయారు. అమ్మ అంటాడు ఏంటండి, రెస్పెక్ట్ పెరిగిపోలేదా? యేసుప్రభు దగ్గరికి వస్తే మన రెస్పెక్ట్ పెరిగిపోద్ది, అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ ముందున్న నేను ఒకప్పుడు నీచమైన జీవితాన్ని లీడ్ చేశాను. నేను గమనించండి, ఇష్టానుసారంగా బ్రతికాను, అందరూ నన్ను పక్కన పెట్టారు. ఈరోజు నన్ను ఆ గౌరవాన్ని మార్చేశాడు ఆయన. గమనించండి, లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చేపలు పట్టేవాళ్ళు అపోస్తులుగా మారిపోయారు, గొర్రెలు కాచుకునేవాడు రాజుగా మారిపోయాడు, దాసి పిల్ల రాణిగా మారిపోయింది, డేరాలు కుట్టైన అపోస్తులుగా మారాడు. గమనించండి, ఇక లైఫ్ చేంజింగ్ అనేది ఎక్కడుందంటే క్రీస్తులో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఓకే, విషయానికి వస్తున్నాను. అప్పుడు అమ్మ అన్నాడు ఆయన. చూడండి, అసలు ఒక ప్రాస్టిట్యూట్ని రూట్గా కదా మాట్లాడతారు ఎవరైనా. ప్రాస్టిట్యూట్ దాకా అక్కర్లేదు. మన దగ్గర మనకంటే చిన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనం చాలా లీనియంట్గా డీల్ చేస్తాం వాళ్ళని. మీరు గమనించి చూస్తే అమ్మ అన్నాడు. మన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ ఎక్కండి, కండక్టర్ ఎలా లోపలికి వెనకెలా అని అంటాడా, అమ్మ వెనక్కి వెళ్ళి కూర్చోతాలేని అంటాడా? చాలా ఇర్రెస్పెక్ట్గా వాళ్ళు బిహేవ్ చేస్తారండి. నేను గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు ఎంత రఫ్గా రూట్గా మాట్లాడతారో. కానీ యేసు ప్రభు మాత్రం అందుకే ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని చెప్పారు. ఆయన పట్టుకోవడానికి వెళ్ళినటువంటి బంట్రోతులు తెలుసా మీకు? ఆయన మాటల్లో మాధుర్యం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరును నీకు శిక్ష విధింపలేదా, నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు పాపం చేయొద్దని చెప్పాడు. సరే, మరి యేసు ప్రభువునే నిలదీసినటువంటి పెద్ద మనుషులు
మోషే చట్టం బలంగా నడుస్తున్న దినాలు కదా అవి, పాత నిబంధన కాలం కదా. మరి దావీదుని ఎందుకు నిలదీయలేదు? నిలదీస్తే ఊరియాకి ఎలాంటి గతి పట్టిందో వీళ్ళకి కూడా అలాంటి గతే పడద్దనమాట. అది అందు గురించి దావీదు తప్పు చేశాడని తెలుసు, కానీ ఆయనకి భయపడి ఎవరు మాట్లాడట్లేదు. మనం కొన్నిసార్లు ఒక పల్లెటూళ్ళల్లో ఎవరైనా ఒక ఆవిడ అందరితో నోరు పారేసుకుని దెబ్బలాడి ఆవిడ ఉందనుకోండి, ఆవిడతో గొడవ పడతారా? ఎవరు గొడవ పడరు. ఎందుకు అనుకుంటున్నారు? భయం. ఒకవేళ మన దౌర్భాగ్యం బాగోక మన పిల్లలు వెళ్ళి ఆవిడతో గొడవ తీసుకొచ్చారనుకోండి, తల్లి వెళ్ళి గొడవ చేస్తుందా ఏడుస్తుందా? ఏడుస్తుంది. బాబు 4 రోజుల దాకా వదలదు, దాంతో గొడవ తీసుకొచ్చారని ఏడుస్తుంది తప్ప గొడవ పడడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయదు. దావీదు తప్పు చేశాడని తెలుసు, పేటలో ఆవిడ కోటలోకి వచ్చిందన్న సంగతి తెలుసు, కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆయనకు అన్నీ ఉన్నాయి. బలం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంది, అంగబలం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ సైలెంట్ అయిపోయారు. దేవునిలో ఉన్న గొప్పతనం అది. మనం యోగ్యంగా ఉంటే అందలం ఎక్కిస్తాడు, మనం అయోగ్యంగా ఉంటే అధోపాతాళానికి తోసేస్తాడు ఆయన. దావీదు యోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, దావీదు తప్పు చేసినప్పుడు అధోపాతాళానికి తోసేశాడు. కాబట్టి భక్తి ఎప్పుడు అందుకే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎప్పుడు అది అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఒకే మెజర్లో భక్తిని మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి అయిపోతుంది. నేను ముగిస్తాను. పాపం మీకు కూడా ఇదే లేజర్ టైం. మళ్ళీ పనుల్లోకి వెళ్ళిపోతుంది, మీరు కలుసుకోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. ఏదైనా ఒక అవకాశం ఉందంటే అది దేవుని మందిరమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భార్య భర్తను అడిగిందట, ఏవండి నేను చనిపోతే ఏడుస్తారా అని. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నానే అన్నాడంట. కాబట్టి నా పరిస్థితి కూడా అలాగే ఉంది. స్పైడర్ మ్యాన్ పెళ్లి చేసుకున్న ఆవిడ తిట్టుకుంటూ నా కర్మకాలిని చేసుకున్నాను, రోజు బూజులు దొలపలేక చచ్చిపోతున్నాను అందంట. అలాగా ప్రియులారా, నేను నా కర్మకాలి నేను ఎక్కువ మాట్లాడుతున్నానేమో అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. సరే నాతాన్ని పంపించి దావీదు యొక్క సాతాను క్రియలు చెప్పమన్నాడు. దైవజనుడు రాగానే చాలా సాధారణంగా ఆహ్వానించాడు. వెంటనే నాతాను నీకు ఒక విషయం చెప్పాలన్నాడు, చెప్పమన్నాడు. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. అలాగే ఒక దరిద్రుడు ఉన్నాడు, అతనికి ఒక ఆడు గొర్రె పిల్ల ఉంది. ఆ దరిద్రుడు ఆ ఆడు గొర్రె పిల్లను తన కౌగిట్లో కౌగిలించుకుంటూ తన చేతి ముద్దలు తినిపిస్తూ తన పక్కలో పడుకోబెట్టుకుంటూ తన కుమార్తెలాగా పెంచుకుంటున్నాడు. ఇలా సాగుతున్న దినాలలో ఆ 100 గొర్రెలు కలిగినటువంటి ఐశ్వర్యవంతుడింటికి ఒక మార్గస్థుడు అతిథిగా రాగా, ఆ అతిథికి బహుమానం ఇవ్వడం కోసం ఆ ఐశ్వర్యవంతుడు తన 100 గొర్రెలను విడిచిపెట్టి ఆ దరిద్రుడి ఇంటికి వెళ్ళి అతడు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ ఆడు గొర్రె పిల్లను తీసుకొచ్చి అతనికి ఆయత్తం చేశాడనగానే దావీదుల ఆవేశం కట్టలు తెంచుకుని వచ్చేసింది. వెంటనే నిశ్చయముగా ఆ మనుషుడు మరణమునకు పాత్రుడు. చూసారు ఎదుటి తప్పులు ఎంత బాగా కనబడతాయో మనకి. మన తప్పు మనకు బాగా ఆయన అంత తప్పు చేసింది ఆయన కనబడతలేదు, కానీ ఆఫ్టర్ ఆల్ గొర్రె పిల్లలు ఇచ్చినందుకంటే ఆయన చంపేయాలంట. 4 గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు. అప్పుడు చెప్పాడు, ఆ మనుషుడవు నువ్వే. కానీ దావీదులో గొప్పతనం అది. పేతురులాగా బొంకలేదు తెలుసా. పేతురు బొంకాడు, కానీ దావీదు బొంకలేదు. అతను వెంటనే యెరోబాములాగా చెయ్యెత్తలేదు. యెరోబాము దైవజనుడి మీద చెయ్యెత్తాడు, కానీ యెరోబాములాగా చెయ్యెత్తలేదు. ఎంతగా అతను తన్ను తాను సరి చేసుకున్నాడంటే, అడవిలో గోడబాతు వలె ఉన్నాను, పాడైన పగటి కంటి వలె ఉన్నాను, రాత్రి ఇంటి మీదనున్న ఒంటి పిచ్చిక వలె ఉన్నాను, నా దినములు నీడ వలె సాగిపోతున్నాయి, కన్నీటితో నా పరుపును తేల చేసుకొనిచున్నాను, కన్నీటితో నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది, నీ సన్నిధిలో నేను మృగము వంటి వాడిని అయ్యాను, పశుప్రాయుణ్ణి అయ్యాను, హిసోపుతో హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, నీ సన్నిధి నుంచి త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ తీసివేయద్దు, సమ్మతి కలిగిన మనస్సు నిబ్బరమైన బుద్ధి నాకు దయచేసి నీ రక్షణానందం నాకు మరలా పుట్టించని చెప్పి తను సరి చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా దాసుడైన దావీదు ఊరియా భార్యన బత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ తప్పు. అఫ్కోర్స్ దావీదు తప్పు చేసినప్పుడు అది తప్పని అనుకోలేదు. తప్పు చేసిన తర్వాత దేవుడు నీది తప్పని దైవజనుడి ద్వారా చెప్పినప్పుడు అతను తిరగబడలేదు, సమర్థించుకోలేదు, అబద్ధం ఆడలేదు, సరి చేసుకున్నాడు. సరి చేసుకున్న తర్వాత మళ్ళీ తప్పు అనేది అతని జీవితంలో రిపీట్ అవ్వలేదు. చూసారు, మళ్ళా దేవుడే చెప్పాడు, అది అతను దావీదు చెప్పలేదు. నా దాసుడైన దావీదు ఊరియా భార్యన బత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ తప్పు చేయలేదు. అందుకే చూసారు, ఈ రోజు వరకు కూడా దావీదు సింహాసనం, దావీదు నక్షత్రం, దావీదు కిరీటం, దావీదు వంశం. చూసారు, మీరు గమనించండి, దావీదు తాళపు చెవి. ఓల్డ్ టెస్ట్మెంట్లో న్యూ టెస్ట్మెంట్లో కూడా ఆయనదే హవా సాగుతుంది మీకు. ద కీ ఆఫ్ డేవిడ్, ద స్టార్ ఆఫ్ డేవిడ్, ద క్రౌన్ ఆఫ్ డేవిడ్, ద థ్రోన్ ఆఫ్ డేవిడ్, ద ట్రైబ్ ఆఫ్ డేవిడ్. చూసారా, అతని హవా ఓల్డ్ టెస్ట్మెంట్లోనూ నడుస్తుంది, న్యూ టెస్ట్మెంట్లో కూడా నడుస్తుంది. ఎందుకంటే దానికి గల కారణం అఫ్కోర్స్ అతను కూడా మానవ మాత్రుడు కాబట్టి తప్పు చేసినప్పుడు నాది తప్పు కాదనుకున్నాడు, తప్పు చేసిన తర్వాత సమర్థించుకున్నాడు. కానీ దేవుడు నీది తప్పు అనేది దేవుని సేవకుని ద్వారా చెప్పినప్పుడు అతను సరి చేసుకున్నాడు, మళ్ళీ తప్పు చేయలేదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? సూర్యుడు ఉన్నంత కాలం నీ సంతానాన్ని నీ సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను ఇంకా విస్తరించి మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. చాలా స్థలాల్లో
పాపం బోధకులకి అర్థం కాదు. చొక్కా పట్టుకుని లాగినా కానీ, చీటీ రాసి పంపినా కానీ ఇంకో అరగంట చెప్తాడు ఆయన. అదేంటో నాకు అర్థం కాదు. చాలా ఇన్సల్టింగ్ మ్యాటర్ కదండి అది. ఒక్కసారి వాళ్ళు ముగించమని చెప్పారంటే అంతకంటే అవమానం ఇంకోటి ఏది కూడా ఉండదు. చీటీ రాకూడదు, చొక్కా పట్టుకుని లాక్కూడదు. అది అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రియులారా, నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే స్వపరీక్ష అనేది టూ ఇంపార్టెంట్. నేను పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేస్తాను. కండక్ట్ చేసినప్పుడు విశ్వాసులకు ఏం చెప్తానంటే, మన దగ్గరికి మంచి ప్రొఫెషనల్ సింగర్స్, ఆర్కెస్ట్రా అన్నీ వస్తున్నాయి, మనం చక్కగా ఎగ్జిక్యూటివ్గా నడిపిస్తున్నాం, కాబట్టి ఇందులో మీరు ఎవరు పాటలు పాడతానని అడగొద్దు, వాళ్ళకి అవకాశం ఇద్దామని చెప్తాను నేను. పాపం అందరూ ఉంటారు. ఇందులో ఎవరో ఒక ఆవిడ మాత్రం ఒకసారి ఏం జరిగింది, ఒక మీటింగ్లో ఒక ఆవిడ నాకు చీటీ పంపించింది, నాకు పాట ఇవ్వండి అని. నేను చింపేసి అవతల పాటేశాను. ఆవిడ వెంటనే వచ్చి స్టేజ్ దగ్గర నిలబడింది. ఇంకా ఆవిడకి ఇవ్వకపోతే కుదరదు. ఇంకా ఆవిడ ఇంటి పేరుటోళ్ళు ఎక్కువ, లేకపోతే సంగడ కొట్టేది ఆవిడ, అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, చిన్న పల్లవి చరణం పాడమని అనకూడదు. పల్లవి 4 సార్లు, చరణం 5 సార్లు పాడతారు, గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. కాబట్టి ఒక చిన్న పాట పాడు అన్నాను. రాగానే ముందు మైక్ ఊదుతారండి కొంతమంది, ఏంటో పొయ్యి ఊదినట్టు, జస్ట్ అలా అంటే తెలిసిపోద్ది కదా. ఊదింది. తర్వాత ఆర్కెస్ట్రా వంక చూసి వాయించమంటుంది. వాళ్ళేమో ఆశ్చర్యంగా చూస్తున్నారు. పాడమ్మా, సపోర్ట్ చేస్తారులే అని చెప్పాను. అది పాటలాగా లేదు, పాఠంలాగా ఉంది. నేనేమైనా పవ్వా, నిన్ను సూచిస్తాను, నాకేమున్నా పవ్వా అంటుంది. వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేస్తుంటే ఇంకా లేక లేక అని మొదలు పెట్టేస్తుంది. అమ్మో, ఇది కష్టతరమైన విషయం అని వీడియోగ్రాఫర్ని పిలిచి, ఇప్పుడు పాట అంతా రికార్డ్ చేయండి, ఈ మీటింగ్ ఎంత చూపిద్దాం, సిగ్గుపడద్ది అని చెప్పాను. పాట అంతా రికార్డ్ చేసాం. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి పిలిచి మీ పాట చూడండి అని చూపించాను. అబ్బా, నా పాట మీటింగ్లో పాడాను, ఎంత బాగా పాడాను అంది. నాకు సిగ్గేసింది, కానీ ఆవిడకి మాత్రం సిగ్గేయలేదు. అందుకే అంటారు తెలుగులో ఒక సూక్తి ఉంది, ఎవడి కంపు వాడికి ఇంపని. గురువింద పూసకి దానికి పైన ఎరిపే కానీ కింద ఉన్న తెలుపు తెలియదు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం ఎవరినో పాయింట్అవుట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, అదంతా మనకు అనవసరమైన విషయం. ఎందుకంటే తీర్పు తీర్చుట మన పని కాదు. అందరిది ఒకటే బడండి. ఎవరిని ఎవరు విమర్శిస్తారు చెప్పండి? ఎవరిది వాళ్ళే సరి చేసుకోవాలి. ఒకసారి ఇద్దరు నత్తోళ్ళకి పెళ్లి చేశారట. భార్యకి నత్తుందని భర్తకు తెలియదట, భర్తకి నత్తుందని భార్యకి తెలియదట. పెళ్ళైన తర్వాత వాళ్ళని పల్లకిలో మోసుకుని వెళ్తూ ఒక చింత చెట్టు దగ్గర అలసిపోయి దింపారట. అప్పుడు పెళ్ళికొడుకు ఎప్పటికైనా మాట్లాడాలి కదా అని చెప్పి, ఎంత బాగా కాయలు తాకిందో అన్నాడంట. అంటే చింత చెట్టు ఎంత బాగా కాయలు కాసిందో అన్నాడంట. అప్పుడు భార్య, ఓహో మన బ్యాచ్ అనుకుని, తాతే పూతే తాళం వస్తే తాయి వేటి మరి అందంట. అంటే కాసే పూసే కాలం వస్తే కాయ వేటి మరి అందంట. అప్పుడు ఈ మోసుకెళ్ళేవాళ్ళు దొందుకు అంటే 2కి 2 అనాలి, వాళ్ళు కూడా అదే బ్యాచ్, దొందుకు దొందని మోసుకెళ్ళిపోయారట. కాబట్టి ప్రియులారా, అందరిది ఒకటే కదా. ఎవరిని విమర్శించుకోవాల్సిన అవసరత లేదు. ఎవరిది వాళ్ళు చూసుకుంటే సరిపోద్ది. అందుకే చెప్తారు, ఒక్కడు తనకు ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. మొదట పరిసేయుడు సుంకరి గురించి మనం ధ్యానించాం. రెండవదిగా దావీదుని గురించి మనం ధ్యానించాం. ఇంకా ఎలాంటి ఉదాహరణలు చాలా చెప్పగలను, కానీ ఆల్రెడీ నాకు ఇచ్చిన సమయం దగ్గరికి వచ్చేసాను నేను. కాబట్టి మనం బోధలో ముఖ్యంగా మెయింటైన్ చేయవలసింది, క్రిస్టియానిటీలో ఫస్ట్ మెయింటైన్ చేయవలసింది, ఫస్ట్ డిసిప్లైన్, 2 పంక్చువాలిటీ, 3 క్యారెక్టర్. ఇవి మనం మెయింటైన్ చేయగలిగితే సక్సెస్ మనం వెతుక్కోవడం కాదు, సక్సెస్ మన చుట్టూనే ఉంటుందన్నమాట. కాబట్టి నేను నా మాటలు ముగిస్తున్నానని చెప్పట్లేదు సుమా. ఇంతటితో యెషయి కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిస్తేనని ఉంటుంది కీర్తనలో. కొత్త నిబంధనలో అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి అని ఉంటుంది. అలాగే యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని మనం గమనించి చూస్తే యేసుప్రభువారు అన్నారు, నేను ఇంకొంచెం చెప్పవలసిన సంగతులు అనేకమైన ఉన్నవి, కానీ మీరు ఇప్పుడు సహించలేరు అన్నాడు, మీరు భరించలేరు. అందుచేత నేను ముగింపు దగ్గరికి వచ్చేసాను. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక్కడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగపడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు. మన తప్పు మనకు తెలియదు, ఎదుటోళ్ళ తప్పులు మనం అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని అనుకుంటాం. కానీ నిజంగా మనల్ని మనం చెక్ చేసుకుంటే కనుక, మనల్ని మనం రెక్టిఫై చేసుకుంటే కనుక మనం పొందలేని ఆశీర్వాదం ఏది కూడా ఉండదన్నమాట. అందుకే జ్ఞానైన సొలొమోను యొక్క మాటల యొక్క సారాంశం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆయన విశేషమైన సంగతులు తెలియపరిచాడు. దానికి మీరు ఇంకా యాడ్ చేసుకోండి, చాలు, సరిపోద్ది. ఇంకా అలాంటి ఉదాహరణలన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కాబట్టి మనల్ని మనం స్వపరీక్ష, చెక్ యువర్ సెల్ఫ్ ఆర్ టెస్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఐ ఆమ్ రైట్ కాదు, యామ్ ఐ రైట్. ఆ స్వభావంతో మనం బ్రతకగలిగితే మనం భక్తి జీవితంలో పొందగలిగిన ఆశీర్వాదం ఇంకెందులోనూ ఉండదు. ఒక భార్య తన భర్తతో అందట, ఏవండి రేపు వ్రతానికి మనం 35 పిలుస్తున్నాం కదా, పసుపు కుంకుమతో పాటు ఏమి ఇమ్మంటారండి అని అడిగిందట. నా ఫోన్ నెంబర్ ఇవే అన్నాడంట. అలాగా. కాబట్టి నేను కూడా ఈ ఫోన్ ఇచ్చేస్తే తప్ప ఈ కార్యక్రమానికి ముగింపు అనేది ఉండదు. కనుక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
చక్కటి మాటలు విన్నాము. మన జీవితం మనం స్వపరీక్ష చేసుకోవాలి. మన జీవితం అనుకుంటే నీ భక్తే నిన్ను రక్షిస్తుంది. ఆమేన్. ఇతరుల భక్తి గురించి మనం కాదు, కానీ మన భక్తి మనం చూసుకోవాలి. మన జీవితం మనం చూసుకోవాలని, పరీక్షించుకొని మన జీవితం కట్టుకోవాలని ఖచ్చితమైన మాటలతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడినాడు. లేచి నిలబడదాం. మనతో మాట్లాడిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. మన వాక్యం తీసుకుని వచ్చిన దైవదాసులకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం కూడా పాస్టర్ గారు మన మధ్యన ఉంటారు. అంచేత మేము మీ స్నేహితులను బంధువులను తీసుకురండి. వారు రారండి, వారు వినరండి, అడిగి చూడండి. ముందు వస్తారో లేదో అది దేవుని చిత్తం. ఆమేన్. మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు. ఆమేన్. దేవునికి మనకు కానుకలు సమర్పించుకుందాం. యెహోవా యీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. యెహోవా యీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, మాకు సమకూర్చువారు ఆరాధన, మాకు సమకూర్చువారు ఆరాధన. ముదిమి వయస్సులో గర్భము తెరిచితివే, బహుమానంబునే బలిగా కోరితివే. ముదిమి వయస్సులో గర్భము తెరిచితివే, బహుమానంబునే బలిగా కోరితివే. అబ్రహాముకు సమకూర్చిన యెహోవా యీరే, అబ్రహాముకు సమకూర్చిన యెహోవా యీరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చిన యెహోవా యీరే, యోబుకు సమకూర్చిన యెహోవా యీరే, సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. యెహోవా యీరే, యెహోవా యీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువానికి ఆరాధన, మాకు సమకూర్చువానికి ఆరాధన. ముగింపు ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్య ప్రకారంగా
మన జీవితంలో మనం పరీక్షించుకుందాం. దేవునికి నమ్మకంగా అప్పగించుకుందాం. మనలో ఉన్న తప్పిదములను ఒప్పుకొని సుంకర వలె మన జీవితాన్ని మార్చుకుందాం. అటు జీవితం కొరకు దేవుడు చూస్తున్నాడు. అన్నీ బాగున్నట్టుగా నటించకుండా దేవుని ఎదుట మనం నటించలేము, దేవుని విక్రించలేము. మన జీవితాన్ని సరి చేసుకొని దేవునితో సరిగా నడుచుట మనం నేర్చుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సోదరులు ప్రశాంతరాజు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు మనకి ఆశీర్వాదిస్తారు. ప్రశాంతరాజు గారు. స్తోత్రములు స్తోత్రములు. మహోన్నతుడా, కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. మరి ఒకసారి నీ సన్నిధానంలో మమ్మల్ని అందరినూ నడిపించిన విధానమును బట్టి ప్రభా మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం నాయనా. మరి ఈరోజు తండ్రి, మరి నీ యొక్క దాసుని ద్వారా మరి పరిచయుడు గురించి ప్రభా, మరి శుంకర్ గురించిన విషయాలు అనేక మర్మములు తండ్రి మా మధ్యలో ఈరోజు మాట్లాడడానికి దాసునితో మీరు మాట్లాడిన వాకులను బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం. పరుషుల్లాగా హెచ్చించుకునే స్వభావం కాకుండా మరి తగ్గించుకొని శుంకరి వాళ్ళ జీవితం, శుంకరి వంటి వాళ్ళ జీవితం మేము జీవించడానికి మీరు సహాయంను దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం తండ్రి. మరి తండ్రి, ఈ యొక్క దేశానికి నడిపించిన విధానం బట్టి ప్రభా మరి ఒకసారి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచున్నాం. మరి వచ్చే వారం కూడా వస్తున్నాగా అన్ని విషయాలు మీరు సహాయంను దయచేయండి. రాలేకున్న నీ ప్రియబిడ్డలు కూడా త్వరగా ఆ వారం కూడా అనేకులు రావడానికి కూడా నీ కృపా సహాయంను దయచేయండి తండ్రి. మీకు వందనాలు. మరి ప్రభా ఈ యొక్క సమయంలో తండ్రి మరి కానుకలు బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మరి నీ యొక్క రాజ్య స్వార్థ నిమిత్తం ఇచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. అన్ని విషయంలో మీరు సహాయంను దయచేయండి నైనా. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుచు మా ప్రభుడు మా రక్షకుడు విమోచకుడునైనా యేసు క్రీస్తు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల లోకంలో ఉన్న పరిశుద్ధులకును ప్రత్యేకంగా ఈ ఆరాధనలో పొందిన వారందరికీ వారి కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై వర్ధిల్లునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు.